హాయ్ అండి. ఈరోజు మీకు నేను కర్నూలు ఫేమస్ ఉగ్గాని బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాను. వేడి వేడి ఉగ్గానికి ఘాటైన మిర్చి బజ్జీని జోడించి తింటే అబ్బో ఆ రుచిని మాటల్లో చెప్పలేమండి. అంత కమ్మగా ఉంటుంది. మరి ఇంత ఫేమస్ అయిన ఉగ్గాని బజ్జీని చాలా సింపుల్గా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపించానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని పావు కిలో మరమరాలు, ఇప్పుడు ఈ మరమరాల్లో నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు 2 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. మనకు మరమరాలు ఒక 2 నిమిషాల కన్నా ఎక్కువ నానకూడదండి. నానితే మెత్తబడిపోతాయి, మనకు తినడానికి కూడా పనికిరావు, ఉగ్గాని కూడా అంత పర్ఫెక్ట్గా రాదు. అందుకు కాబట్టి 2 నిమిషాలు నానబెట్టుకోవాలి. చూసారా, మనకు 2 నిమిషాలకి చక్కగా నానిపోయినాయి మరమరాలు. ఇప్పుడు వాటర్లోంచి తీసి ఈ వాటర్ అంతా గట్టిగా పిండేసుకుందాం. ఇలా పిండుకున్నాం కదా, ఇప్పుడు ఈ మరమరాల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 20 గ్రాముల ఎండు కొబ్బరి, 20 గ్రాముల పుటాని, ఒక 4 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు. మనకు మరమరాల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్కువ పట్టదండి, అందుకే నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఇలా మనం మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నామంటే ఉగ్గాని మొత్తానికి కరెక్ట్గా పడుతుంది. ఇప్పుడు మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఇలా మెత్తగా పొడి చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక 10 పచ్చిమిర్చిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. మనకు ఉగ్గాని చేయడానికి ఇలా కచ్చా పచ్చగానే ఉండాలండి. మనం తినేటప్పుడు ఆ ముక్కలు అన్నటి పంటి కింద పడి భలే రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకున్నాం. ఉల్లిపాయని కట్ చేయటం ఎలాగో ఉగ్గాని చేయడానికి నేను చూపిస్తానండి. మామూలుగా మన కూరలు కోసినట్టు కోయకూడదు. ఇలా ఉంది చూసారా, ఇటువైపు నుంచి పల్చగా పొడవుగా కట్ చేసుకోవాలి. మనకు అప్పుడే ఈ ఉల్లిపాయ ముక్కలు ఆ ఉగ్గాని తినేటప్పుడు తగులుతుంటే భలే రుచిగా ఉంటుంది. చూసారా, ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు 2 చిన్న సైజు టమాటాలని కూడా కట్ చేసుకుందాం. ఈ టమాటాలని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకుందాం, అప్పుడే బాగుంటుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు ఇలాగ కట్ చేసి ఒకసారి ఉగ్గాని చేసుకొని తినండి. నేను ఎందుకు ఇలా కట్ చేసి వేస్తున్నానో మీకే అర్థమవుతుంది. కొద్దిగా పుదీనాను కూడా కట్ చేసుకున్నాం. ఉగ్గానిలో ఈ పుదీనా ఫ్లేవర్ భలే ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు. పోపు వేగిందండి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మెత్తబడేంత వరకు వేపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మరీ మనకి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి, జస్ట్ రంగు మారి మెత్తబడితే సరిపోతుంది. ఉల్లిపాయలని ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని వేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. 1 నిమిషం పాటు ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మెత్తబడేంత వరకు మగ్గించుకుందాం. టమాటాలన్నీ చక్కగా మగ్గాయండి. ఇప్పుడు నీళ్ళలో నానబెట్టి పిండుకున్న ఈ మరమరాలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పప్పుల పొడి, కొద్దిగా పుదీనా తరుగు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు
స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మనం వేసిన ఈ పప్పుల పొడి అంతా ఉగ్గానికి బట్టి మనం తినేటప్పుడు మంచి రుచి వస్తుందండి. చూస్తున్నారు కదా, ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చెక్క నిమ్మరసం పిండి ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో ఫేమస్ అయిన కర్నూలు ఉగ్గాని రెడీ. ఇప్పుడు ఈ ఉగ్గాని పక్కన పెట్టుకొని బజ్జీలు వేసుకుందాం రండి. బజ్జీలు వేయడానికి నేను ఇక్కడ పావు కేజీ బజ్జీ మిరపకాయలు తీసుకున్నానండి. ఇదే మా కర్నూలు సైడే అనుకోండి, మిరపకాయలు అనేది చాలా సన్నగా స్పైసీగా ఉంటాయి. కానీ నాకు ఇక్కడ అవైలబుల్గా లేవు కాబట్టి ఈ మిరపకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు వీటికి చివర్లు కట్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్లో ఇలా ఘాటు పెట్టుకుందాం. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మిరపకాయల్లో స్టఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని 150 గ్రాముల శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ వంట సోడా వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, మనకు మరీ పలచం కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మధ్యస్థంగా కలుపుకుంటే మన బజ్జీలు అన్నవి ఆయిల్ లాక్కుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. మనం బజ్జీలు వేసుకోవడానికి ఎప్పుడైనా కూడా ఆయిల్ని మీడియంగా వేడి చేసుకోవాలి. బజ్జీలు వేసినప్పటి నుంచి తీసేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే ఈ పిండి లోపలికంట ఉడుకుతుంది, మిరపకాయ చక్కగా ఉడుకుతుంది, బజ్జీలు తినేటప్పుడు కమ్మగా ఉంటాయి. అదే హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి, పైన కలర్ మారిపోతాయి, లోపల ఉడకదు. లో ఫ్లేమ్లో అయితే అస్సలు పిండే ఉడకదు. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా మిరపకాయనికి నిండా పిండిని అంటించి ఇలా తీసుకొని ఎక్స్ట్రా పిండి ఏదన్నా ఉంటే ఇలా అంచుకి ఇలాగంటే కనుక పోతుంది. ఇప్పుడు బజ్జీ వేసుకుందాం. చూస్తున్నారు కదండి, బజ్జీలని ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బజ్జీల్ని 2 నిమిషాల పాటు కదల్చకుండా కాల్చుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన పిండిని కూడా ఇలాగే బజ్జీలు వేసుకొని అవి కూడా ఒక 2 నిమిషాలు కాలిన తర్వాత మనం ముందుగానే వేసి పెట్టుకున్నాం కదా, ఈ బజ్జీలని కూడా ఇందులో వేసి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి బంగారు రంగు వచ్చేంత వరకు కాల్చుకుందాం. బజ్జీలు చూసారా, మంచి బంగారు రంగు వచ్చి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. చూస్తున్నారు కదండి, వేడి ఉగ్గానిలో ఈ స్పైసీ మిరపకాయ బజ్జీ నంచుకొని తింటే ఆ రుచిని మాటల్లో చెప్పలేమండి, అంత కమ్మగా ఉంటుంది. మీరు ఒక్కసారిగానే తిన్నారంటే వారంలో 4 రోజులు ఇదే కావాలంటారు. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.